రాజకీయ ప్రకటనల మధ్యన పోలవరం నలిగింది. అసలు వాస్తవంగా నలిగింది ప్రకృతి కారణంగా. అసలు వాస్తవాన్ని మాట్లాడకుండా అటు తెలుగుదేశమైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కథలు నడుపుతానే వచ్చినాయి. అంతకుముందు కాపర్ డ్యామ్ ఎందుకు సరిగ్గా కట్టలేదు, మధ్యలో గ్యాప్లు ఎందుకు పెట్టావు చంద్రబాబు అని అడిగింది వైసీపీ. ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియదా? ఆ గ్యాప్లు పెట్టకపోతే నీళ్లు నిలబడిపోతే ఊళ్ళు మునిగిపోతాయి. R&R ఇవ్వకుండా అట్లా పెట్టడానికి వీల్లేదు. అది పక్కన పెట్టేశారు. దాన్ని టీడీపీ మీదకి తోశారు. దానివల్లనే ఇటు దెబ్బతింది డయాఫ్రమ్ వాల్ అన్నది చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో 5 ఏళ్ళు నాశనం చేశారు, పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది, సరైన అధికారులు పెడితే అయిపోయి ఉండేది అని చెప్పుకొచ్చినటువంటి చంద్రబాబు ఆయనకి తెలియదా? అక్కడ తను చేయించినటువంటి ఇష్యూ తెలుసు. ఎవరికి వాళ్ళు రాజకీయంగా చేసుకున్నారు. అసలు పాయింట్, అసలు లాజిక్ మాత్రం నిర్వాసితులకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి తరలించకుండా అక్కడ కట్ట వేస్తే కట్ అయిపోతుంది, ఊర్లు కొట్టుకుపోతాయి. అసలు పాయింట్ అది. దాని చుట్టూ కథ నడుస్తున్నది. దాన్ని దాచేసి మాట్లాడుకుంటే డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది కాబట్టి 4 ఏళ్ళు పడతా 5 ఏళ్ళు పడతా అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు ఎక్స్పర్ట్లు చెప్పారు డయాఫ్రమ్ వాల్ ఇంకోటి కట్టేసుకోవచ్చు అన్నాడు. దెన్ 1 ఏడాది 2 ఏళ్ళు డయాఫ్రమ్ వాల్ కట్టేసుకోవచ్చు, ఆ తర్వాత మిగతా నిర్మాణం చేసేసుకోవచ్చు. ఇప్పటికైనా హడావిడి కాకుండా పోలవరానికి సంబంధించిన ఒక స్పష్టత, R&R ప్యాకేజ్ ఇచ్చి నిర్వాసితుల్ని తరలించడం అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. రాజకీయాలు ఎప్పటికైనా పక్కన పెడితే బాగుంటుంది.